హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. చాప్టర్ వైజ్గా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. కాలేజీ లాగిన్లోకి ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు, ఈ విషయాన్ని అయితే చాలామంది అయితే నాకు కామెంట్స్ రూపంలో అడిగారు. ఇది కాలేజ్ లాగిన్లో ఇచ్చారు. ఇంకో 2 రోజుల్లో స్టూడెంట్ల వాట్సాప్లకు అదేవిధంగా వెబ్సైట్లోకి వస్తాయి. అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్తోని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21 వరకు జరుగుతాయి. హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు అధికారులు గురువారం కాలేజ్ లాగిన్లోకి ఇచ్చారు. 2 రోజుల తర్వాత స్టూడెంట్ల వాట్సాప్లకు పంపిస్తారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ నెంబర్తో హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3,97,997 మంది అప్లికేషన్ చేశారు. ఇందులో వొకేషనల్ విద్యార్థులు 28,703 మంది వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు రెండవ సెషన్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్, ఇక్కడ సెకండ్ ఇయర్. 9 నుంచి అంటే రేపటి నుంచి ఎడ్సెట్ హాల్ టికెట్లు. రాష్ట్రంలోని బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ 2026 పరీక్షలు మే 12న నిర్వహిస్తారు. దీని కొరకు ఈ హాల్ టికెట్లను ఈ నెల 9వ తారీఖు రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 12న 2 సెషన్లలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 2 గంటల నుంచి 4 గంటల వరకు 2 సెషన్లలో సిబిటి మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది. 35,842 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేశారు. 16 ప్రాంతీయ కేంద్రాల్లో 59 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంకా హెడ్సెట్ అప్లికేషన్ చేసుకుని వాళ్ళ కోసం ఒక అవకాశం అయితే ఉంది. 5,000 రూపాయల ఆలస్య రుసుముతో 8 మరియు 9 తేదీల్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మోడల్ స్కూళ్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ ప్రవేశ పరీక్షలు జరిగినాయి. ఏప్రిల్ 19వ తారీఖు రోజు ఈ ఎగ్జామ్ జరిగింది. ఈ ఏడాది మొత్తం 37,216 మంది దరఖాస్తు చేసుకుంటే 30,545 మంది పరీక్షకు హాజరయ్యారు. 6,671 మంది పరీక్ష రాయలే. ఇక్కడ 6వ తరగతిలో 19,563 మంది, 7వ తరగతిలో 4,282 మంది, 8వ తరగతిలో 3,908 మంది, 9వ తరగతికి 2,313 మంది, 10వ తరగతికి 479 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం కేవలం మెరిట్ జాబితాను మాత్రమే విడుదల చేశారు. తుది ఎంపిక ప్రక్రియ, సీట్ల కేటాయింపు అనేది రిజర్వేషన్ నిబంధనలు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం సంబంధిత మోడల్ స్కూల్ స్థాయిలో జరుగుతుంది. దీనికి సంబంధించి తదుపరి షెడ్యూల్ త్వరలో వెల్లడిస్తారు. ఇంటర్మీడియట్కి సంబంధించిన షెడ్యూల్ ఇచ్చినారు. అడ్మిషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగాలని. దాన్ని ఇచ్చిన మరుసటి రోజే దాన్ని రద్దు చేశారు. రద్దు చేసి ఇప్పుడు ఇది తెర మీదకి వచ్చింది. బడిలోనే ఇంటర్ విద్యా వ్యవస్థలో సరికొత్త విప్లవం. ప్రభుత్వ పాఠశాలలోనే +2 విద్యా విధానం ఈ ఏడాది నుంచి అమలుకు కసరత్తు. 10th పాస్ అయిన స్కూళ్ళలోనే 11వ తరగతి చదివే అవకాశం. అందుకే ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ రద్దు అయింది. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక భారీ మార్పుకు నాంది పడుతుంది. 10 ఏళ్ల పాఠశాల విద్య తర్వాత విద్యార్థులు ఇంటర్మీడియట్ కోసం జూనియర్ కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తాము చదువుకున్న స్కూళ్ళలోనే +2 పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఈ విద్యా సంవత్సరం అంటే 2026-27 నుంచే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలలో 11వ తరగతి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. అసలు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ను రద్దు చేయడానికి అసలు కారణం ఏంటంటే, సాధారణంగా మే నెలలో విడుదలయ్యే ఇంటర్మీడియట్ అడ్మిషన్ షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ఈసారి విడుదల చేసిన మరుసటి రోజే హఠాత్తుగా రద్దు చేయడం విద్యావర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ +2 ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తుంది. ఒకసారి అడ్మిషన్ల ప్రక్రియ మొదలైతే విద్యార్థులందరూ జూనియర్ కాలేజీల్లో చేరిపోతారు. అలా జరిగితే కొత్తగా ప్రవేశపెట్టబోయే +2 విధానాన్ని విద్యార్థుల కొరత ఏర్పడుతుంది. అందుకే ఈ విధానంపై స్పష్టత వచ్చే వరకు అడ్మిషన్లను నిలిపేసారు. ఇక బోర్డు నిర్వహణ ఎవరు నిర్వహిస్తారు ఈ +2ను? ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. పాఠశాలలో +2 ప్రవేశపెడితే దాని పర్యవేక్షణ ఎవరు చేయాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తారు. పాత ఇంటర్ బోర్డు ద్వారానే పరీక్షలు నిర్వహించాలా, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ బోర్డు పరిధిలో దీన్ని తీసుకురావాలా, లేకపోతే +2 కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నా అనే కోణంలో విధి విధానాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే స్కూళ్ళ ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, విధి విధానాల రూపకల్పన తుది దశకు చేరుకుందని తెలుస్తుంది. రేపు ఈసెట్ హాల్ టికెట్లు విడుదల. డిప్లొమా, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తి చేసిన వారికి బీటెక్ సెకండ్ ఇయర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ హాల్ టికెట్లు రేపటి నుంచి విడుదల కాబోతున్నాయి.
శనివారం ఉదయం 11 గంటలకు హాల్ టికెట్లు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. 18,637 మంది దీనికి అప్లికేషన్ చేశారు. ఈ పరీక్ష 15వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతీయ కేంద్రాల్లో 80 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,000 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 9 మరియు 10 తారీఖులలో అప్లికేషన్ చేసుకోవచ్చు. 10,000 ఆలస్య రుసుముతో 11 మరియు 12 తేదీల్లో కూడా ఈ సెట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. రేపటి నుంచి ఎప్సెట్ 3 రోజులు 6 సెషన్లు. విజయ్ కుమార్. ఎప్సెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఈ నెల 9న ప్రారంభంగా ఉన్నాయి. 9, 10, 11 తేదీలో ఈ పరీక్షలు జరుగుతాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 125 సెంటర్లను ఏర్పాటు చేశారు. 2,10,766 మంది ఎగ్జామ్ రాస్తారు. ఒక్కో సెషన్కు 35,000 మంది పరీక్ష రాస్తారు. ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేసిరు. ఇగో హాజరయ్యే విద్యార్థుల వివరాలు. ఏ రోజు అంటే 9/5/2026 రోజు 9 గంటల నుంచి 12 గంటల వరకు 34,823 మంది ఎగ్జామ్ రాస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు 34,808 మంది రాస్తారు. ఆ మరుసటి రోజు 10 తారీఖు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. 35,092 మంది రాస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు 35,518 మంది రాస్తారు. 11/5/2026 రోజు ఉదయం 35,230 మంది రాస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు 35,290 మంది ఎగ్జామ్ రాస్తారు. ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు అభ్యర్థులు కేంద్రానికి వచ్చేటప్పుడు తమ హాల్ టికెట్తో పాటు కనీసం ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు, నలుపు లేదా నీల రంగు బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాలి. పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, క్యాల్కులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావద్దు. పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు సాధించిన మార్కులను డిస్ప్లే చేస్తారు. ఇక తుదికి ఆధారంగా మార్కులను నార్మలైజేషన్ చేసిన తర్వాత ర్యాంకులను కేటాయిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియోని లైక్ చేసిరా? చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.